హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. కిచెన్లో చాలామందికి ఇలా బాండీలు మాడిపోయి ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని రుద్దడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నీళ్ళు పోసి పెడితే ఎప్పటికో నైట్కి ఒక 2 రోజులు అలా నాని ఆ తర్వాత మనకి పోతుందన్నమాట. క్లీన్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేను చూపించే టిప్ తోటి అయితే చాలా ఫాస్ట్గానే పోతుందండి. పడి రుద్దాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మామూలు గ్రీన్ స్క్రబ్బర్ తోటి రుద్దేసుకున్నా కానీ మనకి అదనేది ఊరికే జస్ట్ మామూలు గ్లాస్ రుద్దుకున్నంత ఈజీగా ఇంత మాడిపోయిన గిన్నెని రుద్దుకోవచ్చు. చాలా సింపుల్. దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసానండి నేను. ఒక 2 చుక్కలు విమ్ డ్రాప్ అనమాట. కొంచెం ఎందుకంటే ఇది ఆయిలీగా ఉండి బాండీ కదా. మనం నాన్ వెజ్ చేసినప్పుడు కానీ ఇంకేదన్నా కొంచెం పిల్లలు వెరైటీ స్నాక్స్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఇలా మాడిపోతుంది. మనం కూడా పొరపాటును పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు పొటాటో ఫ్రై చేసినా కానీ ఇలా బాండీలు అయితే పూర్తిగా మాడిపోతాయి. స్టీల్ బాండీలు అయితే మరీ ఇబ్బంది అండి. చూడటానికి తర్వాత వాడుకోవడానికి మనకు అంత నచ్చవు. దీన్ని ఏంటంటే నీళ్లు బాగా మరగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనము పొయ్యి మీద పెట్టి ఒక 2-3 నిమిషాలండి. నీళ్లు బాగా కాగుతాయి కదా, ఆ టైం దాకా ఉంచేసి మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే దాదాపు ఆ అడుగున మాడిందంతా కూడా వచ్చేస్తుంది. విమ్ ఎందుకు వేసాము అంటే మనం అట్లా రుద్దేటప్పుడు సైడ్లో ఉన్న ఆయిల్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసి చాలా వరకు జిడ్డు అనేది పోతుంది. ఎక్కువ లిక్విడ్ కూడా అవసరం లేదండి. జస్ట్ కొంచెం ఒక 2 చుక్కలు అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, దాదాపుగా మనకి ఈ వాటర్లోనే వస్తుంది. కడగాలి అంటే కొంచెం స్టీలు స్క్రబ్బర్ తీసుకొని దాన్ని అంతా కూడా అలా గీరి రుద్దుతూ ఉండాలి. అప్పుడు గీతలు పడుతూ ఉంటే బాండీ అనేది పాడవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా స్టీల్ బాండీలు ఎక్కువ లైఫ్ రావాలన్నా కానీ నీట్గా ఉండాలన్నా కానీ ఇవి ఒక 2-3 నిమిషాలు నీళ్లు మరిగించుకుంటూ, అంటే మరగాల్సిన అవసరం లేదండి, సారీ, అలా పెట్టేసి కొంచెం కలుపుతూ ఉంటే 2-3 నిమిషాల్లో దాదాపు అయిపోతుంది. తర్వాత బాండీ పక్కన పెట్టేసి ఆ హాట్ వాటర్ అంతే ఉంచండి. హాట్ వాటర్ మనము తాగే హీట్ అండి. కరెక్ట్గా చెప్పాలంటే మనము ఎంత కాఫీ వేడి ఉంటుంది కదా అంత వేడి ఉంటే సరిపోతుంది అనమాట నీళ్ళు. ఆ వేడి నీళ్ళు అంతే ఉంచి ఇదిగోండి సైడ్ పట్టుకొని, నేనైతే బాండీ ఆరిపోయింది, హ్యాండిల్ పట్టుకొని లైట్గా ఉంటే ఇలా గరిటతోటి గీరుతున్నాను. ఇది మామూలు నీళ్ళు పోస్తేనే నాని గీరుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ మామూలు చల్లటి నీళ్ళు పోస్తే చాలా టైం పట్టుద్దండి. అలాగే జిడ్డు అంతా కూడా వదలదనమాట. అందుకని చెప్పి ఇట్లా కొంచెం వేడి నీళ్ళతోటి ఒక లిక్విడ్ విమ్ డ్రాప్ అంటే ఒక 2-3 చుక్కలు విమ్ డ్రాప్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. స్టీల్ బాండీలు బాగా గారు పట్టేస్తాయండి. ఎక్కువ మనకి పొయ్యి మీద ఉంచేసామంటే అలా పట్టేస్తాయి. ఇదిగోండి, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరు చూసే ఉంటారు. చాలా త్వరగా అయిపోతుందండి. నీళ్ళు ఆరిపోవడం కూడా త్వరగానే ఆరిపోతాయి. మనం బాగా మసిలేవి అంటే మరిగే నీళ్ళు కాదు కాబట్టి ఈజీగానే ఆరిపోతాయి. తర్వాత అవి గీరేసి వంచేసుకొని ఇదిగోండి ఇంకొక చుక్క విమ్ లిక్విడ్ వేసుకొని ఇలా రుద్దాలి. అడుగునే పెద్ద లేదండి, స్టీల్ పీసు అట్లాంటిది ఏం అవసరం లేదు. నేనేంటంటే పట్టుకోవడం కొంచెం గ్రిప్ అంత వాలుగా లేదని చెప్పి కింద పెట్టేసి అదే స్క్రబ్బర్ తోటి కొంచెం గట్టిగా రుద్దానమాట. జస్ట్ ఇందాక అంత నల్లగా ఉండదాన్ని రుద్దుకునేదానికంటే ఇది చాలా ఈజీ అండి. ఇదిగోండి మొత్తం పోయింది. మళ్ళీ కొత్తగా షాప్లో నుంచి తెచ్చామన్నంత నీట్గా బాండీ అయితే కనపడుతుంది. నాకు పొరపాటున మాడిపోయింది జరిగింది. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎవరికైనా సహజంగా మాడిపోతుంటాయి కదా బాండీలు అనేవి, అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేశానండి. అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో యూజ్ అయితే నాకు కామెంట్ చేయండి. స్టీల్ బాండీలు వాడే వాళ్ళంతా కూడా ఇది గుర్తుపెట్టుకుని మనకి యూజ్ అవుతుంది. ఇంకొక చిన్న టిప్ అండి, చూడండి చాలా బాగుంది కదా. మనము ఇడ్లీలు వేసేటప్పుడు అడుగున ప్లేట్ వదిలేసి వేసుకుంటే ఇడ్లీలు అనేవి పొంగకుండా ఉంటాయి, అలాగే బయటికి రాకుండా కూడా ఉంటాయి. ఇంకా ఇలా హోల్స్ దగ్గర కింద ఇడ్లీ మీద పైన ప్లేటు హోల్స్ వచ్చేలాగా పెట్టుకున్నామంటే ఇడ్లీ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వస్తాయి. మరి ఓవర్ఫ్లో అయ్యేదాకా పిండి వేసుకోకూడదండి, అలా వేయట్లేదు దాదాపుగా. కానీ ఇలా వేసుకొని ఆ హోల్స్ మీద ఉడకటం కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇడ్లీ. నేను ఫాలో అయ్యే చిన్న టిప్ అండి ఇది, మీ అందరికి కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ప్లేట్లు అయితే నీట్గా అడుగున ఎక్కడ కూడా పొంగలేదు, అలాగే పైది కూడా ఏమీ అంటుకోలేదు. చాలా యూజ్ అవుతుందని మీకు షేర్ చేశాను. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి.